హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయి డిజైనర్ శారీస్ అనేవి. సో డిజైనర్ శారీస్ విషయానికి వచ్చేసరికి మీషో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. మంచి డిజైన్స్ అలానే న్యూ కలెక్షన్స్ అయితే లాంచ్ చేస్తుంది మీషో కూడా. సో అందుకని చెప్పేసి నేను మీ అందరితో మంచి కలెక్షన్ అయితే షేర్ చేయడానికి మీషో నుంచి కొన్ని డిజైనర్ శారీస్ అయితే తెప్పించాను. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసి ఆ శారీస్ ఏంటి, వాటి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి, కాస్ట్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. మరి ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ ఆర్డర్ చేసిన ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇదండి. సో ఇదేంటంటే పింక్ అలానే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ వస్తాయి కదా, సగం అంతా ఒక కలర్ అలానే సగం అంతా ఒక కలర్ వస్తాయి కదా. సో అలాంటి ప్యాటర్న్ అన్నమాట ఈ శారీ అనేది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు, అలానే మంచిగా షైనింగ్ కూడా అవుతుంది శారీ అనేది. సో ఇక శారీకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా బోర్డర్స్ అనేవి ఇచ్చారండి. వేరే బోర్డర్ వచ్చి శారీకి కనెక్ట్ చేయడం కాదు, సో శారీలోనే సెల్ఫ్ వచ్చిందనమాట. ఇదంతా వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఈ వర్క్ వచ్చేసరికి ఏంటంటే జరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో గోల్డ్ జరీ థ్రెడ్ అలానే గోల్డ్ చిప్స్ ఉంటాయి కదా. సో ఈ టూ కాంబినేషన్లో అయితే వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది. శారీ మీద వేసిన వర్క్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇక శారీకి వచ్చేసరికి ఇలా ఎండింగ్లో మనకి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో దానివల్ల శారీ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ పళ్ళు దగ్గర వచ్చేసరికి బార్డర్ అనేది సేమ్ ఇలానే ఉంది. మనకి శారీ మొత్తం ఏదైతే బార్డర్ ఇచ్చారో సో అదే బార్డర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ పళ్ళుకి ఏంటంటే మనకి చిన్న చిన్న బుటాస్ అనేవి కూడా ఇచ్చారు. సో చూసారుగా పళ్ళుకి మాత్రం ఫుల్గా ఇచ్చారు. పింక్ ఆరెంజ్ కవర్ చేశారనమాట బుటాస్ అనేవి. మిగిలిన పార్ట్ అంతా ఆరెంజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు. కింద వచ్చేసరికి పింక్ పోర్షన్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న బుటాస్ అనేవి ఇచ్చారు. పింక్ వచ్చేసరికి కింద సైడ్ వచ్చింది, అంటే కాల్ దగ్గర వచ్చింది అనమాట. నేనేమనుకున్నానంటే మనం టూ సైడ్స్ ఎటైనా కట్టుకోవచ్చు అని అనుకున్నాను. కాకపోతే మనకి ఎండింగ్ వచ్చేసరికి ఏంటి అని అంటే జస్ట్ నార్మల్గా ఇచ్చేసారు. అండ్ వీటికి జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ బార్డర్ అనేది కింద మాత్రమే ఇచ్చారండి. పైన వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారు. సో పైన బార్డర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ పౌటంచు ఉంటుంది కదా, సో అంతవరకు ఇచ్చారన్నమాట పైన బార్డర్ అనేది. మిగిలిందంతా ప్లెయిన్. సో అలా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా అయితే ఉండదు, గుచ్చుకుంటూ అలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో ఇలానే బాగుంటుంది. సో మిగిలిన శారీ అంతా ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. ఫెస్టివల్స్కి కానీ లేదా ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ చక్కగా సింపుల్గా కట్టుకొని వెళ్ళొచ్చు. శారీ అనేది చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఫ్లూయిగా ఉంది కాబట్టి మీరు కంఫర్టబుల్గా వేర్ చేసుకోవచ్చు. శారీ అనేది మోస్ట్లీ సమ్మర్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్ బాగుంది, అలానే ఇందులోనే మనకి వేరే కలర్ ఆప్షన్ ఉంది. సో నేను పిక్ అనేది పెడతాను, దీనికి సంబంధించిన క్యాటలాగ్ పిక్, అలానే వేరే ఒక కలర్ కాంబినేషన్ శారీ పిక్ కూడా నేను పెడతాను చూడండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అయితే ఇచ్చారు. బ్లౌజ్కి హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. మిగిలిందంతా ఇలా చిన్న చిన్న బుటాస్ అనేవి ఇచ్చేసారు. సో బ్లౌజ్ అంతా ఉంది బుటాస్ అనేవి. మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ శారీకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో అదే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ అనేది. వచ్చేసరికి 470 రూపీస్ అయితే పడింది. సో ఇది మాక్సిమం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది, ఎందుకంటే శారీ క్వాలిటీ చాలా బాగుంది, రీజనబుల్ కాస్ట్లో దొరుకుతుంది. నేను తీసుకున్న శారీ కాస్ట్ అయితే 470 రూపీస్ పడింది. ఇందులోనే మీకు 1000కి పైన ఉంటుంది కాస్ట్ అనేది. వేరే వేరే అంటే యాప్స్ కాదు, మీషోలోనే మనకి ఒకే ప్రోడక్ట్ చాలాసార్లు చూపిస్తూ ఉంటారు కదా, సో అలాగా వేరే వేరే కాస్ట్లో కూడా చూపిస్తుంది. నేనైతే కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను, 740 రూపీస్కి. క్వాలిటీ ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ బాగానే ఉంది. అంటే 1000కి పైన చూపించే శారీస్ కూడా సేమ్ మనకి ఫీడ్బ్యాక్ కింద పిక్చర్స్ అయితే ఇస్తారు కదా, రివ్యూ, సో సేమ్ ఇలానే ఉంటుంది. సో అందుకనే నేనైతే తక్కువ కాస్ట్దే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక ఇది మీషోలో 3.7 స్టార్ రేటింగ్లో అయితే ట్రెండింగ్లో నడుస్తుంది. ఈ శారీ నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదండి, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఈ శారీ అనేది. సో ఈ శారీ వచ్చేసరికి ఒక సెలబ్రిటీ కట్టుకున్నారండి ఈ శారీని. సో దానికి రిప్లికాగా వచ్చింది ఈ శారీ అనేది. ఆ పిక్ కూడా పక్కన పెడతాను చూడండి. సో శారీ ఎగ్జాక్ట్గా సేమ్గా ఆ హీరోయిన్ కట్టుకున్నట్టే ఉందా అని అంటే అలా అయితే లేదు, కానీ కొంచెం మించు అలానే ఉంది. మరి రిప్లికాస్ సేమ్ అలానే ఉంటాయి కాబట్టి అలానే ఉంది. సో ఇక శారీ ఓవరాల్గా బేస్ మెయిన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చారు, అండ్ దాని మీద ఇలా గోల్డ్ కలర్ చిప్స్ ఉంటాయి కదా, సో అవి వర్క్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారనమాట. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో అది అలానే గోల్డ్ కలర్వి చిప్స్. సో ఈ రెండు కాంబినేషన్స్లో మనకి శారీ మీద ఇటువంటి ప్యాటర్న్లో అయితే లైన్స్ లాగా ఇచ్చేసారు వర్క్ అనేది. సో ఇక శారీకి
పైన వచ్చేసరికి ఇలా బార్డర్ అనేది ఇచ్చారండి. బార్డర్ వచ్చేసరికి మనకి ఇందాక శారీ లానే ఇచ్చారండి, పళ్ళుకి మాత్రమే కాదు, మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కదా శారీ అనేది, సో అంతవరకు ఉందన్నమాట ఈ బార్డర్ అనేది. బార్డర్ అయితే చాలా బాగా ఇచ్చారండి. దీని మీద కూడా సేమ్ అంతే, మనకి గోల్డ్ జరీ థ్రెడ్ అలానే గోల్డ్ చిప్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే పళ్ళు అన్నమాట. సో మనకి శారీ మొత్తానికి పళ్ళుకి ఏంటి డిఫరెంట్ అని అంటే బార్డర్ అండి. బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 4 సైడ్స్ ఉంది, 3 సైడ్స్ ఉంది శారీకి. సో ఇది పళ్ళు వరకు మాత్రమే, అండ్ మిగిలిందంతా పైన వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారు. సో బార్డర్ లాంటిది ఏమీ ఇవ్వలేదు. బార్డర్ మనకి శారీ కింద వచ్చేసరికి బార్డర్ ఇచ్చారు అన్నమాట. సో ఇలా కట్టు చెంగు అంటారు కదా, అంటే మనకి లోపల సైడ్ వచ్చేసరికి పార్ట్ ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం మనకి ఇలాంటి వర్క్ శారీస్కి కట్టు చెంగు లోపల వచ్చేసరికి ఇలా ప్లెయినే ఉంటుంది కాబట్టి ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. సో సగం ప్లెయిన్ ఇచ్చారు, మిగిలిందంతా ఇలా శారీ అయితే స్టార్ట్ అయిపోతుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా శారీ కనెక్ట్ చేసి ఇచ్చారండి. సో దీని మీద ఏంటంటే వర్క్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఇలా వర్క్ ప్యాటర్న్లో అయితే బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ అనుకుంటున్నాము, అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇలా ఇచ్చారన్నమాట బ్లౌజ్ అనేది. ఈ బ్లాక్ది ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. దీని మీద చిప్స్ ఇచ్చారు. ఈ చిప్స్ వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఈ చిప్స్ని కనెక్ట్ చేస్తూ మనకి బ్లాక్ కలర్ది వైట్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దాన్ని కనెక్ట్ చేస్తూ ఇలా చిప్స్ని కనెక్ట్ చేశారన్నమాట. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రా సిల్క్ అయితే ఇచ్చారండి. దాని మీద ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో నాకు ఇలా చూడడానికి బాగానే అనిపిస్తుంది, కెమెరాలో మాత్రం చాలా గజిబిజిగా ఏదో కవర్ లాగా కనిపిస్తుంది. సో నాకైతే బ్లౌజ్ అంతగా నచ్చలేదు. నేనైతే ఈ శారీ మీదకి ఇచ్చిన ఈ బ్లౌజ్ అయితే అంతగా మ్యాచ్ కాదు. సో మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే గోల్డ్ కలర్ బ్లౌజెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఒకవేళ ట్రై చేస్తారు అంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. బ్లాక్ శారీ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. 540 రూపీస్కి అయితే మనకి ఈ శారీ మీషోలో దొరుకుతుంది. 4.1 స్టార్ రేటింగ్లో అయితే ఈ శారీ అనేది చక్కగా ట్రెండింగ్ అవుతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అని అంటే నేను 100% రికమెండ్ చేస్తాను, ఎందుకంటే శారీ క్వాలిటీ అనేది చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందు స్మూత్గా అయితే ఉంది శారీ. ఏదైనా ఒక శారీ కానీ ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నాము లేదా ఒక అవుట్ఫిట్ వేసుకున్నాము అని అంటే అది కంఫర్టబుల్గా చాలా ఫ్రీగా ఫ్లోయిగా ఉంటేనే మనం వేసుకోగలం కదా. సో అలానే ఉన్నదన్నమాట ఈ బ్లాక్ శారీ అనేది. సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను ఈ శారీని. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. మీషోలోనే కాదు, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ శారీ అనేది. శారీ అయితే చాలా ఫ్లోయిగా చాలా స్మూత్గా జారిపోతుంది, అంత బాగుంది ఈ శారీ. మీరు చూసినట్టయితే ఇలా చూస్తే గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, కొంచెం ఇలా పక్కకు పెడితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో డబల్ షేడ్ అయితే ఉంది. సో చూసారు కదా ఇలా, సో డబల్ షేడ్లో కనిపిస్తుంది శారీ అనేది. సో చాలా బాగుంది. ఇక శారీ అయితే ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ప్యాటర్న్ అండి. సో ఇదే గోల్డ్ కలర్ అయితే ఇచ్చారు. అయితే మనకి పళ్ళు దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ లేస్ అనేది. అంటే ఇది వచ్చేసరికి పై సైడ్ అన్నమాట. సో ఇది కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుంది కదా, సో ఆ సైడ్ ఇది. అయితే ఇది మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ లేస్ అనేది. సో ఈ లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో లేస్ కూడా చీప్గా లేదు, బాగానే ఉంది, క్వాలిటీగానే ఉంది. సో లేస్ అయితే ఇలా ఉంది. సో దీని మీద ఏంటంటే మనకి గొట్టం పూసలు ఉంటాయి కదా, సో అవి గోల్డ్ విత్ బీడ్స్ ఉంటాయి కదా, సో అవి, సో అలా ఆ టైప్లో అయితే ఉంది లేస్ అనేది. సో ఈ లేస్ 3 సైడ్స్ ఉంది మనకి. సో ఇలా స్టార్ట్. లేస్ కూడా చాలా బరువుగా ఉందండి, తేలిగ్గా అయితే లేదు, చాలా బాగుంది, క్వాలిటీగా అయితే ఉంది. లేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బార్డర్ అనేది జస్ట్ మనకి పళ్ళు వరకు మాత్రమే ఉందండి, అండ్ కింద కూడా మనకి బార్డర్ అనేది ఏమీ ఇవ్వలేదు, జస్ట్ పళ్ళుకి మాత్రమే ఇచ్చారు. మిగిలిందంతా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు శారీ అనేది. శారీ ఎండింగ్ అన్నమాట. దీనికి మనకి సపరేట్గా బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు. సేమ్ మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసారండి శారీలో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో, సో అదే. సో ఇది లోపల సైడ్ శారీ, అండ్ ఇది వచ్చేసరికి బయట సైడ్ శారీ అన్నమాట. లోపల సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, బయట వచ్చేసరికి గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తుంది. శారీ అయితే చాలా ఫ్లోయిగా ఉందండి, ఇది చాలా ట్రెడిషనల్గా అయితే ఉండుద్ది. సో పెళ్ళికి కానీ ఫెస్టివల్స్కి కానీ చక్కగా సెట్ అయిపోతుంది. సో ఎవరైనా చక్కగా వేసుకోవచ్చు, అంత బాగుంది శారీ అనేది. కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ అయితే పడింది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు, అండ్ దీనికి మీషోలో 4.1 స్టార్ రేటింగ్లో అయితే ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇదే శారీ మనకి ఇంకా కాస్ట్ ఎక్కువగా కూడా చూపిస్తుంది. అంటే చెప్పాను కదా, ఒకటే ప్రోడక్ట్ మనకి వేరువేరుగా చూపిస్తూ ఉంటారు. అందులో నేను
రేటింగ్ ఎక్కువ ఉన్న దాంట్లో అయితే తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు. ఎవరైనా తీసుకోవాలి అని అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. మీషోలో బాగా ట్రెండింగ్ అవుతుందండి ఈ శారీ. మీషోలోనే కాదు, ఇన్స్టాలో కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. సో ఈ శారీ అయితే ఇదన్నమాట, బ్లూ కలర్లో అయితే ఉంది శారీ అనేది. సో మనకి ఓవరాల్గా ఇక్కడ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇవి మనకి పర్ల్స్ ఉంటాయి కదా, సో అవి అలానే జరీ థ్రెడ్తో మనకి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో వర్క్ అనేది ఇచ్చేసారు. శారీ అంతా ఉంటుంది. ఇక శారీ ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూద్దాం. సో శారీ వచ్చేసరికి ఇది పళ్ళు అయితే ఇచ్చారండి. సో పళ్ళుకి మనకి 3 సైడ్స్ ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. సో చెప్పాను కదా, బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది కూడా అంతే, మనకి వేరే బార్డర్ అయితే దీనికి స్టిచ్ చేయలేదు, సెల్ఫ్గా అయితే వచ్చేసింది ఈ వర్క్ అనేది. సో ఈ వర్క్ అయితే చాలా బాగుంది, క్వాలిటీగా అయితే ఉంది వర్క్ ప్యాటర్న్ అనేది. పళ్ళుకి మధ్యలో వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇవి వచ్చేసరికి వైట్ కలర్ పాల్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసారు. పళ్ళు వరకు మాత్రమే మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. ఇక అక్కడ నుంచి పైన అయితే ప్లెయిన్ అయితే వచ్చింది. సో ఇలా పై సైడ్ వచ్చేసరికి వర్క్ అయితే ఏమీ ఇవ్వలేదు. మనకి కొంచెం కింద కాళ్ళ దగ్గర వచ్చేసరికి ఇలా చిన్న చిన్నవి ఇలా బుటాస్ అయితే ఇచ్చేసి బార్డర్ అనేది మనకి చివరి వరకు అయితే ఇచ్చారు. సో శారీ కింద సైడ్ మాత్రమే ఇలాగా బార్డర్ అనేది ఇచ్చారు. ఇక పైన అయితే ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. సో అది కట్టు చెంగులోకి వచ్చేసరికి మనకి ఎటువంటి బార్డర్స్ కానీ లేదంటే శారీకి గుచ్చుకోవడానికి అలా ఏమీ లేవు, చాలా బాగా నీట్గా అయితే ఇచ్చారు. సో ఇక బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా ఇచ్చారండి. సో మనకి శారీ వచ్చేసరికి చక్కగా బ్లూ ఇచ్చారు, బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్లో ఉంది. మీకు కొంచెం కలర్ అనేది లైట్గా రేడియం కలర్లో అలా కనిపిస్తుంది, కానీ అలా లేదు. లెమన్ పండిన నిమ్మకాయ కలర్ ఏదైతే ఉంటుందో సో ఆ కలర్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి కలర్ అనేది. సో ఇలా బార్డర్ అనేది ఇచ్చారు హ్యాండ్స్కి పెట్టుకోవడానికి. బ్లౌజ్ మొత్తానికి ఇలా చిన్న చిన్న బుటాస్ అనేవి ఇచ్చారు. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుద్ది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. శారీకి ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారో సో అదే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు కాబట్టి మీరు హాయిగా స్టిచ్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ అనేది మంచిగా డిజైన్ చేయించుకున్నారంటే చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే పడిందండి ఈ శారీకి. మీషోలో ఇది వచ్చేసరికి 3.9 స్టార్ రేటింగ్ లో అయితే ఉంది. అలానే ఇందులోనే మనకి ఇంకా వేరే వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా వేరున్నది. అంటే శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ వస్తుంది. సో ఈ టూ కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ చిఫాన్ అయితే యూస్ చేశారు. నేనైతే చక్కగా రికమెండ్ చేస్తాను ఫెస్టివల్స్ కి కానీ, సో ఏదైనా మీ ఇంట్లో అకేషన్స్ ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది ఒక శారీ అనేది. సో అది ఈ శారీ అనండి. ఏంటి రాధిక ఇది ట్రెండింగ్ అవడం ఏంటి, ఇది చాలా సింపుల్ గా ఒక సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఉంది, అది ట్రెండింగ్ అవడం ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకునేది మీకు కనిపించేది ఈ శారీ అయితే కాదు. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇది చాలా స్టైలిష్ అండ్ డిజైనర్ శారీ. సో ఎందుకనంటే పిక్ పక్కన పెడతాను చూడండి. సో ఈ శారీ వచ్చేసరికి ఏంటనంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు సరిగ్గా రావట్లేదు. ఒక మంచి డిజైనర్ శారీనండి. సో ఇక శారీ ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సాటిన్ సిల్క్ అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. మెయిన్ కలర్ వచ్చేసరికి వైట్, దాని మీద ఇలా పికాక్వి సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చారండి. ఇదంతా బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇక శారీ వచ్చేసరికి ఇలా స్టార్ట్ అవుతుంది. సో శారీకి పైన వచ్చేసరికి వైట్ అండ్ కింద పార్ట్ వచ్చేసరికి ఇలా బ్లూ కలర్ అయితే ఇచ్చారు, లైట్ బ్లూ కలర్. ఇక శారీ వచ్చి మనకి మొత్తం ఓవరాల్ ఇలానే ఉంటుంది. సైడ్ ప్లీట్ పెట్టుకొని మనం ఇలాంటి హోల్లో మనం ఇలా చేపెట్టేసుకొని జస్ట్ ఇలా అనుకుంటే చక్కగా ఉంటుంది. శారీ కట్టుకుంటే తెలుస్తుంది రండి మీకు, ఇలా పెద్దగా తెలియట్లేదు. నేను కట్టుకున్న శారీ పిక్ పక్కన పెడతాను, అలానే మోడల్ కూడా ఎలా వేసుకున్నారు అనేది కూడా నేను పక్కన పెడతాను చూడండి. ఇది మనం ఇలా పెట్టుకుని ఇలా ఇలా నెక్ చుట్టూ కూడా వస్తుంది అనమాట ఇది పెట్టుకోవడానికి. సరే ట్రై చేద్దాం ఎలా ఉండుద్దో, చాలా కొత్తగా ఉంది కదా, ఎలా ఉండుద్దో ఏంటో అనేది నాకు కూడా తెలీదు, నేను కట్టుకోలేదు. కట్టుకున్న పిక్ నేను తప్పకుండా పక్కన పెడతాను, అది ఒకసారి చూడండి. సో మనకి ఈ హోల్ జుట్టు ఇలా నెమలి పింఛం అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంది. ఇందులో మనకి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు కదా, సో నాకు ఇది చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అనేది. కానీ ఇందులోనే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. వైట్ అలానే ఈ బ్లూ ప్లేస్ లో వైట్ అనేది కామన్ గా ఉంది, ఈ బ్లూ కలర్ ప్లేస్ లో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ అనేవి మారినాయి. ఒకటి ఎల్లో కలర్ ఉంది అండ్ ఇంకొకటి పీచ్ కలర్ ఉంది, అలానే పింక్ కలర్ ఒకటి ఉంది, అలానే లాస్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఒకటి ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్స్, సో ఈ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకు బ్లూ నచ్చింది. సో మీకు ఏదైతే నచ్చుద్దో సో అది మీరు ట్రై చేయండి. వాటన్నిటికీ సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ప్రతి ఒక్క శారీ లింక్, అంటే వీటిలో మీకు ఆప్షన్స్ వేరే వేరే ఉన్నాయి కదా, సో వాటన్నిటికీ సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి.
సో ఇక శారీ కాస్ట్ వచ్చేసరికి నేను 1500 అలా ఉంటుంది అని అనుకున్నాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా మెరుస్తుంది కూడా. కానీ కాదండి, దీని కాస్ట్ వచ్చేసరికి 900 రూపీస్ అయితే పడింది. సో నేనైతే చాలా రీజనబుల్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. అని ఇది వచ్చేసరికి మీషోలో 4 స్టార్ రేటింగ్ లో ట్రెండింగ్ లో నడుస్తుంది. ఫ్యాబ్రిక్ సాటిన్ సిల్క్ అయితే యూజ్ చేశారు. నచ్చిందా, యూజ్ అయిందా, నచ్చింది యూజ్ అయింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.